దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడినటువంటి వాక్య భాగము. మేము ధ్యానము చేయకూర్చుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయండి. వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని ప్రభువా, దీనిలో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని మేము తెలుసుకొని నీ కొరకు జీవించేటటువంటి నీ సాధనాలుగా ప్రభువా, నీకు ప్రభువా మరి నేను మహింపరిచేటటువంటి వ్యక్తులుగాను, స్త్రీలుగాను, పురుషులుగాను మమ్మల్ని తయారు చేయమని, నాయన మమ్మల్ని మహిమ కొరకు వాడుకోమని, నీ కుటుంబాన్ని అటు రీతిగా ఎత్తి పట్టుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. ఎవరి రాజు అని అంటే రాజు అయినటువంటి దర్యావేషు. ఏమండి, బబులోను రాజు అయినటువంటి దర్యావేషు ఆయన రాత్రంతా నిద్రపోలేదట, ఉపవాసం ఉన్నాడట రాత్రంతా. ఆయన రోజు ఆయన సముఖంలో నాట్య వాయిద్యములను వాయించేటటువంటి సంగీత విద్వాంసులను కూడా ఎవ్వరు నా దగ్గరకు రాకండి, మీరందరూ కూడా వెళ్ళిపోండి, నన్ను ఒంటరిగా వదిలేయండి, ఈ రాత్రంతా నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, అంగలార్చాలనుకుంటున్నాను, బాధపడాలనుకుంటున్నాను అని చెప్పి ఆయనకు కలిగినటువంటి సర్వ సుఖాలన్నీ కూడా ఆ రాత్రి తెగించాడు, వదిలేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకొరకు అనేది ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయం అంతా మొదటి భాగంలో గనక మనం చూసినట్లయితే రాజు అయినటువంటి దర్యావేషు ఆ బబులోను పారసిక దేశపు సామ్రాజ్యముల మీద 120 మందిని ఆయన ఏర్పాటు చేస్తారు. అది నాయకులు గాను, పెద్దలు గాను వారు ఉండుటకు ఏం చేస్తారనంటే 120 మంది అధిపతులను ఆయన నియమిస్తాడు. ఆ నియమించినటువంటి వారిలో ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. ఆ ముగ్గురులో దానియేలుని ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఆయన పెడతాడు. దానియేలుని ప్రముఖమైనటువంటి వ్యక్తిగా పెట్టి ఆ దేశ బాధ్యతలన్నీ కూడా ఆ ముగ్గురికి అప్పగించి, ఇదిగో మీ వల్ల దేశానికి కానీ, రాజ్యానికి కానీ, నాకు కానీ ఎలాంటి నష్టం జరగకూడదు కాబట్టి మీరు మీ విధి నిర్వహణలో, మీరు మీ విధి ధర్మంలో ఎటు కూడా తూచ తప్పకుండా మీరు పాటిస్తూ దేశాన్ని, దేశ పాలకులను, రాజ్యాన్ని మీరు కాపాడాల్సినటువంటి వారై ఉన్నారని చెప్పి ఆ అధిపతులకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. అయితే దానియేలు అన్ని విషయములలో ఆయన నేర్పరి పొందినటువంటి వాడు, అంతేకాకుండా దైవ భక్తిని కలిగినటువంటి వాడు, దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి, అనుదినము దేవునితో సహవాసం చేసేటటువంటి వ్యక్తి. కాబట్టి ఆ 120 మందిలో ఆ రాజ్యములో అందరికంటే ప్రముఖమైనటువంటి వ్యక్తిగా కనపడ్డాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈయన ప్రముఖమైనటువంటి వ్యక్తిగా, ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా కనబడినప్పుడు అక్కడ ఉండేటటువంటి కొందరికి అసూయ పుట్టింది. ఎవరి మీద చెప్పాలి? ఎవరి మీద? దానియేలు మీద. అర్థమైందండి? దానియేలు మీద అసూయ పుట్టింది. అసూయ పుట్టి అసలు ఆయన ఏ విషయంలో తప్పులు చేస్తాడో చూద్దామని చెప్పి ఆయన వ్యక్తిగత జీవితాన్ని వెతకటం మొదలు పెట్టారు. వ్యక్తిగత జీవితంలో ఎలాంటి తప్పులు చేయట్లేదు. ఆయన విధి నిర్వహణ జీవితాన్ని పరీక్షించి చూశారు. ఆయన విధి నిర్వహణ జీవితంలో అంటే ఉద్యోగ ధర్మంలో కూడా ఆయన ఏ తప్పు చేయలేనటువంటి వాడుగా కనపడుతున్నాడు. చివరికి ఈయన మనకు దొరకట్లేదు కాబట్టి ఈయన విధిలో కరెక్ట్ గానే ఉంటున్నాడు, వ్యక్తిగత జీవితంలోనూ కరెక్ట్ గానే ఉంటున్నాడు. కాబట్టి ఈయన అసలు ఏంటి అని చెప్పి ఈయన విషయాన్ని ఆలోచించినప్పుడు ఈయన ప్రతిరోజు ముమ్మారు దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది తప్పుగా కనపడింది ఆ తప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళకి. అర్థమైందండి? తప్పులు ఎతకాలనుకున్న వాళ్ళకి ప్రార్థన ఒక తప్పుగా కనపడింది, ప్రార్థన జీవితం ఒకటి తప్పుగా కనపడింది. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఏమండి రాజుగారు, 30 రోజుల పాటు
మేము ఒక శాసనాన్ని మీ ద్వారా అమలు చేయించాలనుకుంటున్నాం. అదేంటిదంటే 30 రోజుల పాటు మీ ఆజ్ఞానుసారంగా తప్ప ఎవరు ఏ దేవుణ్ణి కూడా మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు. అర్థమైందండి శాసనం ఏంటో? ఈ 30 రోజుల పాటు ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఎవరికి కూడా మొక్కొద్దు. వాళ్ళ సమస్యలన్నిటికీ మీరే మూలరాయిగా ఉండాలి, మీ దగ్గరికే వాళ్ళు రావాలి. అర్థమైందండి? అంటే వీళ్ళ కుయుక్తి ఏంటిది అని అంటే దానియేలు గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలని. అర్థమైందండి? ఓకేనా? మనం ఏదైనా మంచి నడవడికను కలిగి ఉన్నప్పుడు, మనం ఏదైనా మంచి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ముందుగా కోపం వచ్చేది ఎవరికో తెలుసా? ఎవరికి అని అంటే మనలో ఉన్నటువంటి వారికి. ఎవరికి? మనలో తిరిగేటటువంటి వాళ్ళకి మనం నచ్చం కొన్నిసార్లు. బాగా గుర్తుపెట్టుకునే మాటలు. ఏమండి, నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా, లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించినా, లేదా దేవుని జ్ఞానముతో నువ్వు బ్రతుకుతున్నా, ఈ లోకం నిన్ను కొన్నిసార్లు నానేటటువంటి వారు కావచ్చు, నీ ఆత్మీయులే కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వారు నిన్ను ఇష్టపడనటువంటి పరిస్థితి. దానియేలు జీవితం కూడా అలానే ఉంది. రోజు రాజుగారి దగ్గర విధి నిర్వహణలో ధర్మంగా ఉంటున్నాడు. ఆయన దగ్గరకు రోజు వస్తున్నారు, సార్ నమస్తే అంటున్నారు. ఆయనకు తెలియకుండా ఒక శాసనాన్ని పాస్ చేపిస్తున్నారు. ఏమండి, వాళ్ళకి తెలుసు ఏ శాసనం వాళ్ళు అమలు చేస్తున్నారు, కానీ దానియేలుకు తెలియదు ఆ శాసనం నా కొరకే అని చెప్పి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? దానియేలుకు తెలియదు ఆ శాసనం నా కొరకే అని చెప్పి, కానీ ఆ శాసనం అమలు చేసేటటువంటి వాళ్ళకి తెలుసు ఆ శాసనం దానియేలు కొరకే అని. అందుకనే ద్వితీయోపదేశ కాండము 28:7 అనుకుంటా ఏమని ఉంటుందంటే, నీ ఎదుట నీ శత్రువులు ఒక మార్గముగా ఉండి వచ్చి 7 మార్గాలుగా ఏమైపోతారు? పారిపోతారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నువ్వు యథార్థంగా నీ విధి నిర్వహణలో, నీ వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో, సమాజ జీవితంలో నువ్వు మంచివాడిగా జీవించినప్పుడు దేవుడే ఆ సమస్యలన్నిటినీ పటాపంచలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ శాసనం రాజుగారి దగ్గరికి వచ్చింది. 30 రోజుల పాటే సార్ సంతకం చేయండి అని అంటే రాజముద్రతో ఇది ఎవరి కొరకులే అనుకున్నాడు ఆయన, పాపం రాజుగారు. కానీ అమలైపోయింది. అమలైపోయిన తర్వాత ఈ రోజు నుంచి అమలు అని చెప్పి ఉండేటటువంటి అధిపతులతోనూ అధికారులతోనూ చెప్పారు. ఈ విషయం దానియేలుకు కూడా తెలుసు. ఏది చెప్పాలి? ఏంటిది? ఈ శాసనం అమలు కాబోతుంది. ఏ శాసనం అది? చెప్పాలి. ఏ శాసనం? 30 రోజుల పాటు వాళ్ళు ఏ దేవునికి మొరపెట్టకూడదు, ఎవరికి మొక్కకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు. కేవలం రాజుగారినే వారు పొగడాలి, రాజుగారితోనే వారి సమస్యలని చెప్పుకోవాలి. ఇది శాసనం. అర్థమైందండి? ఆ తర్వాత దానియేలు విన్నాడు. విన్న తర్వాత వాళ్ళకి దడిసిపోలా. ఏమండి, వాళ్ళకి భయపడలే. ఆయన యథావిధిగా రోజు ఏ రీతిగా అయితే ప్రార్థన చేస్తున్నాడు అదే విధంగా వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ప్రార్థన జీవితం ఏంటిది? ఎవరైనా నిన్ను డిస్టర్బ్ చేస్తున్నారా? ఎవరైనా నిన్ను ఆటంకపరుస్తున్నారా? ఎవరైనా నిన్ను అడ్డుకుంటున్నారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక్కోసారి బంధువులు ఎక్కువ వస్తే ప్రార్థన చేయండి, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని. ఒక్కోసారి మనం వేరే చోటుకి వెళ్తే ప్రార్థన చేయం, ఎందుకంటే ఇది మన ఇల్లు కాదని చెప్పి. ఇంకా వేరే చోటుకి వెళ్తే ఇది సరైనటువంటి చోటు కాదులే అని అనుకుంటాం. కానీ దానియేలు జీవితంలో ఆయనకు వ్యతిరేకంగా, ఆయన దినచర్యకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆజ్ఞ ఒకటి జారీ అయినదని తెలిసి కూడా ఆయన ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టినటువంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం. రోజు నువ్వు ప్రార్థన చేసావా? నీ దేవునితో నువ్వు మాట్లాడావా? నీ దేవునితో నీకు సంబంధం ఉందా? ప్రతిరోజు నువ్వు దేవునితో మాట్లాడగలుగుతున్నావా? ఆ అనుభవం నీకుందా? ఒకవేళ ఉంటే గనక నువ్వు ప్రార్థన చేయకుండా అయితే ఉండలేవు. దానియేలుకు ఆ అనుభవం ఉంది కాబట్టి ఆయన ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. శాసనం వచ్చినా ప్రార్థన చేశాడు, రాకముందు కూడా ఆయన ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. శ్రమ వచ్చిన ఆయన ప్రార్థన చేశాడు, శ్రమ రాకపోయిన ఆయన ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రార్థన అనేది అవసరాల కొరకు చేసేది కాదండి. ప్రార్థన అనేది అప్పుడప్పుడు చేసేది కాదండి. ప్రార్థన అనేది నీ దేవునితో నీకు ఉండేటటువంటి కనెక్షన్, సంబంధము. దేవునికి స్తోత్రం. అర్థమైందండి?
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శాసనం అమలైంది. అమలైన తర్వాత మొదటి దోష ఎవరు చెప్పాలి? ఎవరండి? మొదటి దోష ఆయనే, ఆఖరి దోష కూడా ఆయన. ఈ చట్టం వచ్చింది ఎవరి కొరకు చెప్పాలి? ఎవరి కొరకండి? రేపు పొద్దున మన గురించి కూడా కొన్ని చట్టాలు వస్తాయేమో, ఏమండి? కానీ భయపడకండి, ప్రభు మనతో ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత రాజుగారు మీటింగ్ పెట్టండి అయ్యా, మిమ్మల్ని కాదని ఒక వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఎవరైనా నా సముఖంలో ప్రవేశపెట్టండి అని చెప్పి దర్జాగిల్లి రాజసింహాసనం మీద కూర్చున్నాడు దర్యావేషు. చూస్తే ముద్ద ఎవరు చెప్పాలి? ఎవరండి? దానియేలు. ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి వాడు, ఆయనకి అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి. రాజ్యములో ఎవరిన్ని పనులు కడుతున్నారో ఆయనకు తెలుసు, ఎక్కడి నుంచి ఎంత సంపద వస్తుందో దానియేలుకు తెలుసు. ఆయన విధి నిర్వహణలో ఎలాంటి లంచగొండ ఆరోపణ గాని, ఎలాంటి అధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తి గాని లేదు. ఆయన రాజు గారి యొక్క కనికరం పొందినటువంటి వ్యక్తి అని బైబిల్ గ్రంథం ఆయన గురించి చాలా గొప్పగా వివరిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు రాజుగారు ఏం తీర్పు ఇయ్యాలా? తుమ్ చీట్ అని అంటాను లేదు, ఈ చట్టం చెల్లదంటాను లేదు. ఎందుకంటే అమలు చేసింది ఎవరు? ఆయనే. ఎవరి సముఖంలో? సకల సంస్థానాల సమక్షంలో, అధిపతుల సమక్షంలో ఆ చట్టాన్ని అమలు చేశాడు. ఈయన ఒక్కడి గురించి ఆ చట్టాన్ని మార్చలేడు కదా. ఆయన్ని కాపాడడానికి ఆయన అనేక రకాలైనటువంటి ఉపాయాలు పన్నిందట. మొదటిసారి తప్పు చేశాడు, వదిలేయ అని అన్నాడు. మీరు చేసిన చట్టం రాజుగారు మీరే తప్పిపోతున్నారు అన్నాడంటే ఎట్లా అని చెప్పి ఆయన బాధపడుతూ చివరికి ఒక మాట అంటాడు, చూడండి. 16వ వచనం. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఆయన ప్రయత్నం ఏమైతే చేయాలో దానియేలుని కాపాడటానికి కొరకు అన్ని చేశాడు. ఏమండి, ఒక్కోసారి న్యాయంగా గెలవలేకపోతే అన్యాయంగానే గెలవడానికి ప్రయత్నం చేస్తాం మనం. అవునా కాదు? తొండి చేసైనా అవునా? ఒక 10 మ్యాచ్లు వాలీబాల్ ఓడిపోయారు అనుకోండి, 11వ మ్యాచ్ పాయింట్లు దగ్గరకు వచ్చినా అని ఏదో ఒక రకంగానే చేసి మనం గెలవాలనుకుంటాం. రాజుగారు ఆ అవకాశం కూడా లేదు, అది కూడా కోల్పోయాడు. చివరికి ఏమంటున్నాడంటే, నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాను, నువ్వు అనుదినం ప్రార్థన చేస్తున్నావే, నీ దేవుడే నిన్ను కాపాడాలి, నా చేతుల్లో ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. రాజుగారు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. అందుకనే బైబిల్ ఒక మాట ఉంటుంది, అధికారులను ఆశ్రయించుట కంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే చెప్పాలి యెహోవాను ఆశ్రయించుట. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమైంది అని అంటే, చాలా విచారంతో చాలా బాధతో ఈ మాట అనేసి వెళ్ళిపోయాడు రాజుగారు. వెళ్ళిపోయి ఆయన దినచర్య ఏమైతే ఉందో, ఆయన భోజనాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తినలే ఆయన. దానియేలు కోసం ఎవరు ఉపవాసం ఉన్నారు చెప్పాలి? ఎవరండి? ఆలోచన చేయండి ఒకసారి. ఒక అధిపతి కోసం ఆయన పెద్ద ఎవరైనా ఉపవాసం ఉంటారా? మీ ఇంట్లో పనుడు కోసం మీరు ఉపవాసం ఉంటారా? ఏమండి, మీరు ఉంటారా? ఉండం. ఎందుకని? ఆయన ఒక జీతగాడు, ఆయన ఒక పనివాడు, ఆయన గురించి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ దానియేలు గురించి ఎవరున్నారు? రాజు అయినటువంటి దర్యావేషు ఉపవాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాజు అయినటువంటి దర్యావేషు తిండి లేదు, ఆ రాత్రి అంతా ఏమీ పుచ్చుకోలేదు. నాట్యం ఆడేటాలను మీరు నా ముందు ఎగరకండి, ఈరోజు వెళ్ళిపోండి అని చెప్పేశాడు. వాయిద్యాలు వాయించేటోళ్ళు మీ పెట్టబేడ సామాను పట్టుకుని వెళ్ళిపోండి అని చెప్పేశాడు. ఆ రాత్రి అంతా ఆయన పోలే, ఆ రాత్రి అంతా మెలుకుతూనే ఉన్నాడు. ఈ రాత్రి పాపం దానియేలు, అనవసరంగా నా సంతకమే నేను చేశాను, నేనే ఆయనను పోగొట్టుకుంటున్నాను, నా వల్లే జరిగింది ఈ కీడు దానియేలుకి,
నేను ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిని కోల్పోయాను అని చెప్పి బాధపడుతూ, అయినా కూడా ఆయనకి ఎక్కడో ఒక నమ్మకం, ఏంటిది, ఆయన దేవుడు ఆయనని కాపాడుతాడేమో అని. దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాసం అండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ రాత్రి అంతా దానియేలేమో సింహపు గోల్లో ఉండి మొరపెడుతున్నాడు, రాజుగారేమో ఉపవాసం ఉండి మొరపెడుతున్నాడు. బయట ఒకడు, లోనొకడు, ఇద్దరు ఉపవాసాలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఇద్దరు ఉపవాస ప్రార్థన. ఆయనేమో నేనే తప్పు చేశాను, నేను ఈ శాసనం ఇవ్వకుండా ఉంటే బాగుండేది అని చెప్పి బాధపడుతూ, ఆయన ఆజ్ఞను ఆయనే దాన్ని బాధిస్తూ, నేనే నమ్మక ద్రోహం చేసినటువంటి బాధతో ఆయన బాధపడుతూ, ఆ రాత్రంతా ఆయన అన్నం తినకుండా, ఆ రాత్రంతా ఆయన అన్నపానములు పుచ్చుకోకుండా, నిద్రపోకుండా, నాట్యం ఆడేటటువంటి వారిని అందరినీ వెళ్ళగొట్టేసి విచారముతో బాధతో ఆయన ఉపవాసం ఉండి దానియేలు కొరకు అంగలార్చడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దానియేలు కూడా సింహపు బోన్లో ఉండి ఆయన దేవునికి మొరపెట్టడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడున్నా దానియేలు జీవితంలో ప్రార్థన మాత్రం ఆయన మానలేదు. అది సింహాల బోను కావచ్చు, రాజుగారి సముఖం కావచ్చు, ఆయన మేడ కావచ్చు, ఆయన ఎక్కడైనా సరే వేరే వెరైటీస్ ఆయన ప్రార్థన చేయటం మానలే. రాత్రి అంతా ప్రార్థన చేశాడు. రాత్రి అంతా సింహాలు వచ్చి ఆయన దగ్గర కుక్క పిల్లల్లో కూర్చొని ఉన్నాయి. వాటికి అన్నం బెటరు, వాటికంటే మాంసాహారం ఎప్పుడో ఒకసారి పెట్టేవాటి. అంతకు రోమా సామ్రాజ్యం కానీ అంతకు ముందేటటువంటి సామ్రాజ్యాన్ని శిక్షలు ఎట్లా ఉండేయంటే, ఇప్పట్లా గురులు ఇట్లేం కాదు, సింహాలకి, పులులకి, లేకపోతే మొసళ్ళకి ఆహారంగా పెట్టేటటువంటి వారు. అలాంటి క్రూరమైనటువంటి శిక్షలు ఉండేవి. కాబట్టి ఈయన్ని తీసుకెళ్ళి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఆ రాత్రి అంతా ఆయన నిద్రపోలే రాజుగారు. రాత్రి అంతా దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. రాత్రి అంతా సింహాలు వచ్చి ఆయనతో సహవాసం చేశారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెల్లారి అవుతుందో లేదో, తొలి కోడి కూసిందో లేదో, రెండో కోడి కూసిందో లేదో, మసక తెల్లారుతుందంటే అందరికంటే ముందు ఎవరు వచ్చారు? ఎక్కడికి వచ్చారు? మిగిలిన స్టోరీ మీకు తెలిసిందే. ఎక్కడికి వచ్చారండి? సింహపు బోనుల దగ్గరకు వచ్చి దానియేలు అని పిలిచాడు. చూడండి ఒకసారి 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే, ఎవరండి? రాజుగారు. దుఃఖం ఎవరికి రావాలి? అవునా? శిక్ష అనుభవిస్తున్నప్పుడు దుఃఖం రావాలి. కానీ దుఃఖం ఎవరికి కలుగుతుంది? దానియేలు ఎట్లున్నాడు చెప్పాలి. దానియేలు అనుభవం ఏంటి? అగ్నిగుండంలో నడిచాం, మాకేమీ కాలేదు. సింహాలు ఒక లెక్క, ఇక్కడ కూడా మాకేమీ కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి రాజుగారు వచ్చారు. ఎలా అంటే బాధపడుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ వచ్చి దానియేలు అని చెప్పి దుఃఖ స్వరముతో ఆయన పిలిస్తే ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి. జీవం గల దేవుడు సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అతన్ని అడిగాను. దేవునికి స్తోత్రం. వచ్చేమంటున్నాడు, అయ్యా దానియేలు ఉన్నావా? జీవం కలిగినటువంటి నీ దేవుడు అని చెప్పినావే, అనేక పర్యాయాలు ప్రార్థన చేస్తూ వచ్చావే, ఆయనకు మొరపెడుతూ వచ్చావే, ఆయన నిన్ను రక్షించగలిగిందా అని చెప్పి ఆయన అడిగితే దానియేలు సమాధానం చూడండి. అందుకు దానియేలు, రాజు చిరంజీవి చిరకాలం జీవించునుగా కానీ అని నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగాను కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహముల నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించాను. దేవునికి స్తోత్రం. నా దేవునికి నేను ఎట్లా కనపడ్డాను చెప్పాలి? ఎట్లా కనపడ్డాను? నిర్దోషిగా కనపడ్డాను. ప్రార్థన చేయటం వల్ల నిర్దోషిగా కనపడిందా? ప్రార్థన ఆపేయటం వల్ల నిర్దోషిగా కనపడిందా? చెప్పాలమ్మా. సింహాల బోన్లో ఉన్నాను అని చెప్పి దానియేలు గనక ప్రార్థన చేయకుండా ఉంటే ఖచ్చితంగా దోషిగా ఎంచబడేటటువంటి వాడేమో. ఏమండి? అందుకనే నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వెక్కడున్నా సరే, నువ్వేం చేయాలి అంటే
ప్రభువుకి మొరపెట్టేటటువంటి వాడిగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థించేటటువంటి వాడిగా ఉండాలి. దేవుని వైపు నువ్వు చూడాలి. దేవునికి స్తోత్రం. దానియేలు ఆ మాటని, నేను నా దేవుని ఎడల నేను ఎట్లున్నాను, నిర్దోషిగా ఉన్నాను. ఆ తర్వాత కింద వచ్చినప్పుడు అంటాడు కదా, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాదు కదా అని. నువ్వు దేవునికి స్తోత్రం. దానియేలు అంటున్నాడు ఏమని అని అంటే, రాజా నేను నీ దృష్టికి కూడా నేను నేరం చేసిన వాడిని, నీ ఎడల నేనేం తప్పు చేయలే, సర్వోన్నతుడైనటువంటి దేవుని పక్షాన కూడా నేనేమి తప్పు చేయలే. కాబట్టి నేను ఇంకా ఎట్లున్నాను, నేను ఎట్లున్నాను, సజీవంగా ఉన్నా. దేవునికి స్తోత్రం. ఎట్లున్నాను నేను? సింహాల బోన్లో ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు. రాత్రి అంతా అవి ఏమీ చేయలే. ఎంతో ఆకలి కలిగినటువంటి సింహాలు వచ్చి ఆయన పక్కన పడుతున్నాయి. ఆయన మీద నుంచి వెళ్ళి తిరిగిని వచ్చి వాసన చూసినాయి, కానీ ఆయన్ని మాత్రం కనీసం కాలు కొరకలే, చెయ్యి కొరకలే. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దానియేలు ఈ మాట అన్నాడో, ఎంబటిని బట్టి అర్జెంటుగా మీరు వచ్చి దానియేలుని తీయండి అని అన్నాడు. వాళ్ళు తీశారు. కావలసినటువంటి మర్యాదలన్నీ చేశారు. రాజుగారికి ఉండేటటువంటి డౌట్లన్నీ క్లారిఫై చేసుకున్నాను. నేనేం చేయలేదా? చేయలేదు. నిజం చెప్పండి, అసలు కనీసం కొరకలేదు. ఎందుకు రాజా మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు? నా దేవుడు ఎలాంటి వాడు? సర్వోన్నతమైనటువంటి వాడు. దేవునికి స్తోత్రం. సర్వోన్నతమైనటువంటి దేవుడు. ఆయన నేమి చెయ్యే కాదు, ఇలాంటి 100 వచ్చినా మనకేం కాదు రాజుగారు అని చెప్పి ఆయన అన్నప్పుడు, సరే మీరు రాజ్యాన్ని పదండి అని చెప్పి ఈ చట్టం ఎవరైతే అమలు చేసిన వాళ్ళని ప్రవేశపెట్టండి నా దగ్గర అన్నాడు. ఏమండి, కొందరు వచ్చి రాజుగారా ఈ ముద్ర వేయండి, 30 రోజులే అయిపోద్ది కదా, అదేదో 30 రోజుల్లో ఇంగ్లీష్ అంటారు చూసారా, 30 రోజుల్లో హిందీ మాట్లాడండి, 30 రోజుల్లో తమిళ్ మాట్లాడండి, చిన్న చిన్న పుస్తకాలు అమ్ముతా ఉంటారు. ఈ 30 రోజుల్లో అన్నోడు ఎవడో నా దగ్గర పంపి అని చెప్పి పిలిపించినప్పుడు వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత రాజుగారు ఏదో అవార్డు ఇస్తాం అనుకున్నారు, కానీ దానియేలుని చూసి వాళ్ళు ఏమైపోయారు, అరే రాత్రి మనం పెట్టినోడు వీడు బతికే ఉన్నాడా అని చెప్పి, ఏంటి రాజా అని అంటే, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఎక్కడ వేయండి, వీళ్ళనే కాదు వీళ్ళ పిల్లల్ని, వీళ్ళ భార్యల్ని కూడా ఎక్కడ వేయండి, బోన్లో వేయండి అని చెప్పి ఆజ్ఞాపింపంగానే వారిని అందరినీ తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో వేస్తే, కింద బాగానే మనం చదివినట్లయితే ఒక్కడిని కూడా కింద పడినాయి సింహాలు. క్యాచ్ పట్టుకోవడం తెలుసా? ఏమండి, క్రికెట్లో క్యాచ్లు పడతారు, ఎట్లా డైవ్ చేసి పడతారు, అంటే ఎగిరి మరీ పడతారు. అట్లా బట్టినాయి. ఎవరిని చెప్పాలి? ఎవరైతే ఈ 30 రోజులు చట్టాన్ని చేశారో దానికి వ్యతిరేకంగా వారిని అందరినీ, వారి కుటుంబాలను, వారి పిల్లలను, భార్యలను క్యాచ్ పట్టుకున్నాయి. ఎవరు చెప్పాలి? ఎవరు? సింహాలు క్యాచ్ పట్టుకున్నాయి. వాళ్ళ ఎముకలు కూడా లేవటండి. ఇంకా కింద జరిగితే పొడి అంటే తెలుసా? వాషింగ్ పౌడర్ నిర్మా అంటారు చూసారా, ఆ పౌడర్ లాగా అయిపోయినాయి వాళ్ళ ఎముక. దేవునికి స్తోత్రం. అప్పుడు రాజుగారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏంటో తెలుసా? దానియేలు సేవించినటువంటి దేవుడే భూమి యందు సర్వోన్నతమైనటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, చదువుదాం ఏమని అని అంటే, ఈ శాసనం సకల రాజ్యం మీరు, నా రాజ్యం ఉండేటటువంటి సకల అధిపతులకు, సంస్థానాధిపతులకు దీన్ని పంపించండి. నా రాజ్యంలో సకల ప్రభుత్వాల యందుండు 26వ వచనం, నా సముఖం నియమించిన ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండాలి. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములుండేవాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదముట్టుండును. ఆయన విడిపించువాడు, రక్షించువాడున ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును సాక్ష్యం ఎవరిస్తున్నారు? రాజుగారు ఇస్తున్నారు. ఏమని? ఈ దానియేలును
సింహాల నోట నుండి రక్షించనని వ్రాయించను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప కార్యం! ఒక్క దానియేలు ప్రార్థన పరులుగా నిలబడటం వల్ల ఆ దేశానికి అంతటికి కూడా దేవుని గొప్పతనం ఏంటో తెలిసింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ ప్రార్థన వలన నీ గ్రామము, నీ పరిసరాలంతా కూడా యేసు క్రీస్తు సువార్త చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు చేసినటువంటి ప్రార్థన, రాజుగారు చేసినటువంటి ఆ ఒక్క రోజు ఉపవాసం ఎంత గొప్ప కార్యం చేసిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏమండి, ఉపవాసం అంటే మామూలు విషయం కాదండి. మీ పిల్లలు ఏమండి వండినటువంటి అన్నాన్ని తినకుండా ఎందుకు తింటలేదురా అని అడిగితే నాకు ఫలాంది కావాలి అని అంటే మీరేం చేస్తారండి? మీరేం చేస్తారు తల్లిదండ్రులుగా? కొనిస్తాను అని అంటారా? చూద్దాంలే అని అంటారా? నువ్వు తినకపోయినా పర్లేదులే అంటారా? ఏమంటుంది? ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే అరే రేపు తల తాకడ పెట్టాను, నీకు ఆ వస్తువు నేనేం చేస్తా, కొనిస్తాను, నువ్వు అన్నది అని అంటావు. దేవుని దగ్గర కూడా ఉపవాసం అలాంటిదే. దేవునికి స్తోత్రం. ఏమండి, నీవు ఉపవాసం ఉంటే ఆయన నిన్ను చూసి సంతోషించే దేవుడు కాదు, నీ కొరకు ఆయన బాధపడేటటువంటి దేవుడు. అందుకని పేతురు అంటాడు కదా, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తంతా ఆయన మీద వేయండి. దేవునికి స్తోత్రం. మీ కొరకు ఆయన ఉపవాసం ఉంటాడు. ఏమండి, మీరు సంతోషంగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు. మీరు వేదన చేత ఉంటే ఆయన కూడా మీ కొరకు వేదన పడతాడు. మీరు బాధల్లో ఉంటే ఆయన కూడా మీ కొరకు బాధపడతాడు. ఏమండి, బాధేమో దానియేలుది, ఉపవాసమేమో రాజుగారిది. ఈరోజు బాధేమో కుటుంబాన్ని కావచ్చు, కానీ మీ తరపున బాధపడేది కూడా పరమ తండ్రి అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. రాజాది రాజు అయినటువంటి యేసు క్రీస్తు రాజు ఈ కుటుంబాన్ని కొరకు కూడా బాధపడుతున్నారు. ఆయన కూడా ఉపవాసం ఉంటున్నారు. ఆయన కూడా ఆలోచన చేస్తున్నారు. ఆయన కూడా ప్రణాళికలు చేస్తున్నారు ఆయన కార్యాన్ని జరిగించడానికి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపవాసం అనేది దేవుణ్ణి శోధించటం. ఏంటిదండి అది? మలాకి గ్రంథంలో ఉంటుంది, చదవండి లాస్ట్ అధ్యాయం. మీరు నాకు ఇచ్చి శోధించిన ఎడల, అంటే మనం ఇచ్చి గనక, అంటే ఉపవాసం ఉంటాము అంటే అదొక అర్పణి ఆయనకి ఇవ్వటం వలన ఆయన శోధించినట్టు అవుతుంది. ఆయన్ని అడిగినట్టు ఉంటుంది. దేవాన్ని నువ్వు నాకు ఇవ్వాల్సిందే, కావాల్సిందే అని డిమాండ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆయన నీకు ఇచ్చేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీ ఉపవాసాన్ని, ఏమండి, మీ స్థితిని కూడా ఆయన చూచినటువంటి దేవుడు. కాబట్టి మీ అవసరాలకు కూడా ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేదైనా కానీ, ఎలాంటిదైనా కానీ, అది మనుషుల వల్ల జరగవచ్చు, జరగకపోవచ్చు. అధికారులు నీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మీ బంధువులు నీ దగ్గరకు రావచ్చు, రాకపోవచ్చు. నాకు సహాయం ఒక పక్క నుండి వస్తుంది నువ్వు అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. కానీ నీకు దేవుడు కార్యం మాత్రం అది ఎటు నుండైనా జరుగుతుంది. నీ జీవితంలో అది నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, కొండలు తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. కాబట్టి మనుష్యులను ప్రేరేపింపగలడు, వ్యవస్థల్ని కదపగలడు. అవసరమైతే ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీ కొరకు ఖాళీ చేయగలడు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మితే, ఏమండి, నువ్వు ప్రార్థన మానకుంటే ఇవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతాయి. దానియేలుకే కాదండి, మన జీవితంలో కూడా జరగడానికి, జరిగించడానికి ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మన ప్రార్థనలో విసుగు చెందకండి. నాకు ఇంతసేపు ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు జవాబు రావట్లేదని దుఃఖపడకండి. అయ్యో, నేను ఇంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నా కానీ నా అవసరాలు తీర్చబడట్లేదని చెప్పి మీరు బాధపడకండి. ఒక టైం రాబోతుంది, నీ కన్నీరునంతటిని ఆయన తుడిచేటటువంటి దేవుడు. ఆయన ఎడల నువ్వు భక్తి జీవితాన్ని కొనసాగించాలి, విడువని మార్గంలోనే ఉండాలి. ఆయన ఎడబాయనిటువంటి ప్రేమ చేత ఆయనను హత్తుకోవాలి. తద్వారా దేవుడు నిన్ను అన్ని రకాలుగా సంరక్షించడానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చూద్దాం 62వ సంకీర్తన. దావీదు అంటాడు కదా, 62వ సంకీర్తనలో మొదటి చరణం చదవండి. నా ప్రాణము దేవుని నమ్ముకొని
మౌనంగానున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఈరోజు దానియేలును రక్షించినటువంటి దేవుడు నిన్ను రక్షించగలుగుతాడు. దానియేలును కాపాడినటువంటి దేవుడు నిన్ను కాపాడుతాడు. కాకపోతే ప్రార్థన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు. పరిశుద్ధ జీవితాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు. పవిత్రతను నువ్వు విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలు, ఇట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం మన జీవితాల్లో దానియేలునే మాదిరికరంగా చేసుకుని మనం ముందు కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. దానియేలుకి కలిగింది ఒక రాత్రి శ్రమ, ఏమండి, పిడుగుబడినట్టు పడింది దాని మీద, కానీ ఆయన ప్రార్థన మాత్రం వీడలే. ఈరోజు మనకు సమస్య రావడానికి కొంత టైం తీసుకుంటుంది. దానియేలుకి వచ్చినంత ఎమర్జెన్సీ మన దగ్గరకు రాకపోవచ్చు. ఒకవేళ ఎమర్జెన్సీకి వచ్చినా, టైం తీసుకొని వచ్చినా, దేవుడు నిన్ను కాపాడటానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సమస్యను చూసి లొంగిపోకు. అయ్యో నిన్ను నువ్వు చూసి కృంగిపోకు. లేకపోతే నాకు సహాయం ఎక్కడి నుండి రావట్లేదా అని చెప్పి నువ్వు బాధపడకు. ఆయన నీకు సహాయం చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. అది ఎటు నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా, ఎవరి ద్వారా అయినా ఆయన నీకు సహాయం పంపించేటటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకోండి, ఆయన విశ్వాసం ఉంచండి. ఎడతెగని ప్రార్థన జీవితాన్ని మీరు కలిగి ఉండండి. గొప్ప మేలులు మీరు పొందుకోండి. దేవుడి మాట దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి. వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డల మీరే పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా జీవితాల్లో ప్రభువా దానియేలుకు వచ్చేటటువంటి శ్రమ ప్రభువా ఎవరు ఊహించలేనటువంటి శ్రమ ప్రభువా, అలాంటి శ్రమలో మీరు ఆయనకు తోడుగా ఉన్నారు. శాసనం ఆయనకు వ్యతిరేకంగా తయారైందని తెలిసి కూడా ఆయన నీకు మొరపెట్టడం, ప్రభువా నీకు ప్రార్థన చేయడం ఆయన విడిచిపెట్టిన వాడు కాదు. సింహాల బోన్లు వేసిన ప్రభువా ఆయన ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టలేదు, ప్రార్థన చేయటం మానలేదు. మా జీవితాల్లో ప్రభువా మేము సుఖంగా ఉండొచ్చు, కష్టాల చేత ఉండొచ్చు, నష్టాల చేత ఉండొచ్చు, సమస్తాన్ని కోల్పోయి ఉండొచ్చు, కానీ మా విశ్వాసాన్ని వీడక, మా భక్తి జీవితాన్ని విడువక నీ చేయి మేము ఎల్లప్పుడూ పట్టుకొని నీతో మేము కొనసాగే భాగ్యాన్ని దయచే. మాకుండే ప్రతి పరిస్థితి మీకు తెలుసు, మాకుండే ఆర్థిక ఇబ్బంది మీకు తెలుసు, మా ఆరోగ్య స్థితిగతులు మీకు తెలుసు, మా అవసరాలు తెలుసు, మా ఇబ్బందులు తెలుసు, మాకు రాబోతున్నటువంటి కష్టాలన్నీ మీకు తెలియనివి కావు ప్రభువా. వాటన్నిటిలో ప్రభువా నేనొక్కడైతే గెలవలేను, కానీ మీరుంటే ప్రభువా నేనన్నిటినీ జయించగలుగుతాను. కాబట్టి గెలుపునిచ్చే మీరు కావాలి. ఈ కుటుంబానికి అట్టి ప్రభువా ధైర్యాన్ని, ఆత్మీయ స్థితినిచ్చి మీరే నిలబెట్టి ప్రభువా గొప్ప సాక్షులుగా వాడుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.